19వ శతాబ్దంలో సాంఘిక మత సంస్కరణ ఉద్యమాల గురించి మనం ఈ క్లాస్లో చర్చిద్దాము. ముందుగా సంస్కరణ అంటే ఏంటి? సంస్కరణ అంటే భ్రష్టు పట్టినటువంటి వ్యవస్థలను బాగు చేయడానికి చేపట్టినటువంటి మార్పులు చేర్పుల్ని సంస్కరణలు అని చెప్పి అంటారు. అంటే చెడిపోయినటువంటి వ్యవస్థలు లేదా భ్రష్టు పట్టినటువంటి వ్యవస్థల్ని బాగు చేయడానికి చేపట్టినటువంటి మార్పులను చేర్పులను సంస్కరణలు అని చెప్పి అంటారు. ఈ సంస్కరణలు అన్ని రంగాల్లో కూడా ఉంటాయి. ఉదాహరణకి ఆర్థిక రంగంలో సంస్కరణలు ఉంటాయి, విద్యా రంగంలో సంస్కరణలు ఉంటాయి, ఎన్నికల రంగంలో సంస్కరణలు ఉంటాయి. అలాగ ప్రతి విషయంలో కూడా సంస్కరణలు అనేవి ఉంటాయి. అంటే ఏంటంటే సంస్కరణ అంటే ఏ విషయాలకైనా సరే ఆ యొక్క వ్యవస్థల్ని బాగు చేయడానికి చేపట్టేటువంటి మార్పులు చేర్పుల్ని సంస్కరణ అని చెప్పి అంటారు. మనకి 19వ శతాబ్దంలోనే సాంఘిక పరమైనటువంటి సంస్కరణలు, మతపరమైనటువంటి సంస్కరణలు రావడానికి కారణం ఏమిటి? కారణం ఏమిటి అంటే బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి పాశ్చాత్య విద్యా విధానము. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి పాశ్చాత్య విద్యా విధానం వలన మనకి 19వ శతాబ్దంలోనే మనకి ఈ సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు అనేవి ప్రారంభమైనాయి. ఈ సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు ప్రారంభం అవ్వటానికి అసలు ఏంటి ఆ సాంఘికంగాను మతపరంగాను ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే సమస్యలు చాలా ఉన్నాయండి. చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకి మతపరమైనటువంటి సమస్యలు కనుక, సాంఘికపరమైనటువంటి సమస్యలు కనుక ఒకసారి మనం చూసినట్లయితే సతీసాగమనము, బాల్య వివాహాలు, వితంతువులకు పునర్వివాహాలు లేకపోవడము, అస్పృశ్యత, బహుభార్యతత్వము, దేవదాసి విధానము, ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే 1,00,000 ఉన్నాయి. ఇవన్నీ కూడా సాంఘికపరమైనటువంటి సమస్యలు. ఇక మత సమస్యలు వస్తే విగ్రహారాధన, బహుదేవతారాధన, కోట్లాది దేవతల్ని పూజించేటువంటి విధానము, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి సమస్యలు మతం పరంగా కూడా ఉన్నాయి. మరి ఈ సమస్యలన్నీ ఈనాటివి కదండి. ప్రాచీన కాలం నుంచి కూడా ఈ యొక్క సమస్యలు అనేవి ఉన్నాయి. సమస్య ఉన్నంత మాత్రాన మనకి ఉద్యమాలు ప్రారంభం కావండి. సమస్యలు అనేవి ఎప్పటి నుంచో ఉంటాయి. కానీ ఆ సమస్యలపైన అవగాహన ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఉద్యమాలు ప్రారంభమవుతాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రిటిష్ వారు భారతదేశానికి రాకముందు మన దగ్గర విద్యా వ్యవస్థ అనేది ఏ రకంగా ఉండేది? గురుకులాలు, మదర్సాలు. గురుకులాల్లోనేమో వేద విద్యను చెప్తూ ఉండేవాళ్ళు, మదర్సాలోనేమో ఇస్లామిక్ విద్యని బోధిస్తూ ఉండేవాళ్ళు. అంటే ఏంటంటే ఆ మత గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలను మాత్రమే చర్చించడం మొదలుపెట్టేవాళ్ళు. వాటిని గురించి ప్రశ్నించడానికి కూడా ఎవరికి అవకాశం లేదు. ఎందుకంటే మత గ్రంథాలు అన్నీ కూడా చాలా పవిత్రమైన మత గ్రంథాలు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రతి సాంఘిక దురాచారం కూడా మత గ్రంథాలు ఆమోదించాయి. మరి ఎలా వచ్చింది? ప్రశ్నించే తత్వం ఎలా వచ్చిందంటే ఆంగ్లేయులు ప్రవేశపెట్టినటువంటి పాశ్చాత్య విద్యా విధానము. భారతదేశంలోకి ఆంగ్లేయులు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి పాశ్చాత్య విధానం వల్ల భారతదేశంలో ఒక మేధావి వర్గం అన్నది తయారైంది. అంటే సమస్య ఉంది, ఆ సమస్య మీద అవగాహన 19వ శతాబ్దంలోనే కలిగింది. అందుకని 19వ శతాబ్దంలోనే ఈ సాంఘిక సంస్కరణ ఉద్యమాలు మనకి ప్రారంభమయ్యాయి. యాక్చువల్గా నేను ఈ సాంఘిక మత సంస్కరణలు ఉద్యమాలు అనేటువంటి దాని మీద మనం చాలా ఎక్కువ టైం ద్వారా కూడా ప్రతిదీ చాలా డీటెయిల్గా చెప్పొచ్చు. మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు కూడా నేను డీటెయిల్గా చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనకి గ్రూప్ 2 ఓరియంటేషన్లోనే మనం ఈ క్లాసులు అనేవి చెప్తున్నాం కాబట్టి మనకి ఎగ్జామ్కి కూడా చాలా తక్కువ టైం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంపార్టెంట్ అయినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల గురించి మాత్రమే మనము చర్చిద్దాము. ఈ ఉద్యమాలు బెంగాల్లో ప్రారంభమయ్యాయండి. ఆ రోజుల్లో దేశంలో అత్యధికంగా మేధావి వర్గం ఉన్నది. 1 బొంబాయి ప్రాంతము, 2 బెంగాల్ ప్రాంతము. ముందుగా ఈ బెంగాల్ ప్రాంతంలో ఈ ఉద్యమాలు అనేవి ప్రారంభమయ్యాయి. ముందుగా మొదటిది బ్రహ్మ సమాజము లేదా బ్రహ్మ సమాజ్ అంటారు ఇంగ్లీష్లో. బ్రహ్మ సమాజము. ఈ బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరు అనంటే రాజా రామమోహన రాయ్.
ఈ రాజా రామ్మోహన్ రాయ్నే భారతదేశంలో సాంఘిక మత సంస్కరణ ఉద్యమాల పితామహుడు అని చెప్పి అంటారు. భారత పునరుజ్జీవ వైతాళికుడు ఇతని ఒక రకంగా చెప్పాలంటే ఆధునిక భారతీయుడు అని చెప్పి చెప్పొచ్చండి. అంటే ఇతను ఏంటంటే ఆధునిక భారతీయుడు. ఇతనే మొట్టమొదటిసారిగా ఈ సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలని ప్రారంభించాడు. ఇతను సనాతన బ్రాహ్మణ కుటుంబంలో, బెంగాల్ ప్రాంతంలో సనాతన బ్రాహ్మణ కుటుంబంలో హుగ్లీ అనేటువంటి జిల్లాలో రాధానగర్ హుగ్లీ జిల్లా బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి హుగ్లీ జిల్లాలో రాధానగర్లో ఇతను 1772వ సంవత్సరంలో జన్మించాడు. తల్లి పేరు తరణి, తండ్రి పేరు వచ్చేటప్పటికి రమాకాంతరాయ్. ఇతను విద్యను అభ్యసించి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక క్లర్క్ కింద ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఇతని జీవితాన్ని మరల్చినటువంటి ఒక సంఘటన 1811వ సంవత్సరంలో జరిగింది. ఏంటా సంఘటన అంటే 1811వ సంవత్సరంలో తన సోదరుడు మరణించడంతో సతీ అనేటువంటి పేరుతోటి తన వదిన్ని సతీ సాగమనంలో అంటే సజీవ దహనం చేశారనమాట. ఇది తన జీవితం మీద అత్యంత తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించింది. ఈ విషయాన్ని సతీ చేయడంతో కలత చెందినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ ఈ దురాచారాలకు వ్యతిరేకంగా తన జీవితకాలం కూడా పోరాటాన్ని కొనసాగించాడు. అంటే 1811లో జరిగినటువంటి తన ఇంట్లోనే జరిగినటువంటి అదేదో పాతకాలం ఇప్పుడు ప్రాచీన కాలంలోనే కాదండి, ఆధునిక కాలంలో జరిగినటువంటి ఈ సంఘటనని తీవ్రంగా వ్యతిరేకించాడు. దాంతో ఈ దురాచారాలకు వ్యతిరేకంగా జీవితకాలం రాజా రామ్మోహన్ రాయ్ తన పోరాటాన్ని కొనసాగించాడు. ఇందులో భాగంగా 1815లో ఆత్మీయ సభను ప్రారంభించాడండి. 1815లో ఆత్మీయ సభను ప్రారంభించాడు. ఈ ఆత్మీయ సభే 1820వ సంవత్సరంలో బ్రహ్మసభగా మారింది. ఈ బ్రహ్మసభే 1829వ సంవత్సరంలో బ్రహ్మ సమాజ్గా మారింది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇది. ఇతను 1815లో ఆత్మీయ సభను ప్రారంభించాడు. ఈ ఆత్మీయ సభ 1828వ సంవత్సరంలో బ్రహ్మసభగా మారింది. ఈ బ్రహ్మసభ 1829లో బ్రహ్మ సమాజ్గా మారింది. ఈ రాజా రామ్మోహన్ రాయ్ యొక్క ఒత్తిడి కారణంగానే 1829లో లార్డ్ విలియం బెంటిక్ సతీ సహగమన చట్టాన్ని చేశాడు. సతీ సహగమన చట్టము 1829వ సంవత్సరంలో చేయబడిందండి. అది ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ యొక్క ఒత్తిడి కారణంగానే చేయడం జరిగింది. ఇతను బహుదేవతారాధనని ఖండించాడు. ఏకేశ్వరోపాసనని బోధించాడు. ఏకేశ్వరోపాసనని తన భావాలను ప్రచారం చేయడానికి రాజా రామ్మోహన్ రాయ్ అనేక పత్రికలను స్థాపించాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అనేక పత్రికలను స్థాపించాడు. అందులో 1821వ సంవత్సరంలో ప్రారంభించినటువంటి సంవాద కౌముది ఈ సంవాద కౌముది అనేటువంటి ఈ పత్రిక బెంగాలీ భాషలో ప్రచురితమైందండి. ఇది భారతదేశంలో భారతీయుడు నెలకొల్పినటువంటి తొలి పత్రిక. అది గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో భారతీయుడు నెలకొల్పినటువంటి తొలి పత్రిక సంవాద కౌముది. అది బెంగాలీ భాషలో ఉంది. దీన్ని రాజా రామ్మోహన్ రాయ్ 1821వ సంవత్సరంలో ప్రారంభించాడు. ఇది భారతీయుడు స్థాపించినటువంటి తొలి పత్రిక అండి. మరి భారతదేశంలో తొలి పత్రిక ఏంటంటే 1780వ సంవత్సరంలో బెంగాల్ గెజిట్ అనేది భారతదేశంలో వెలువడినటువంటి తొలి పత్రిక. ఇది ఆంగ్ల భాషలో ఉన్నది. దీన్ని జేమ్స్ అగస్టస్ హికీ అనేవాడు ప్రారంభించాడు. జేమ్స్ అగస్టస్ హికీ అనేటువంటి వాడు
ప్రారంభించాడు. భారతదేశంలో మొట్టమొదటి పత్రిక బెంగాల్ గెజిట్, అది ఆంగ్ల భాషలో రిలీజ్ అయింది. ఇది జేమ్స్ అగస్టస్ సిక్కీ అనేవాడు ప్రారంభించాడు. భారతదేశంలో భారతీయుడు ప్రారంభించినటువంటి తొలి పత్రిక సంవాద కౌముది. దీన్ని రాజా రామ్మోహన్ రాయ్ 1821 సంవత్సరంలో ప్రారంభించాడు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. నెక్స్ట్ దీని తర్వాత ఈయన ఇంకొక పత్రికను స్థాపించాడండి. ఆ పత్రిక పేరు మిరాతుల్ అక్బర్. ఆ పత్రిక పేరు ఏంటంటే మిరాతుల్ అక్బర్. ఇది 1822 సంవత్సరంలో మిరాతుల్ అక్బర్ అనేటువంటి ఒక పత్రికను ప్రారంభించాడు. ఇది పర్షియన్ భాషలో వెలువడినటువంటి తొలి పత్రిక. ఇది 1822లో అండి, మిరాతుల్ అక్బర్. దీని తర్వాత బంగదూత అనేటువంటి ఒక పత్రికని ప్రవేశపెట్టాడు. ఇది 4 భాషల్లో ఉంది. ఈ బంగదూత అనేటువంటి పత్రిక 4 భాషల్లో ఉంది. బెంగాలీ, హిందీ, ఇంగ్లీషు, పర్షియన్. ఈ 4 భాషల్లో ఈ బెంగాలీ పత్రిక బంగదూత, ఈ బంగదూత అనేటువంటి పత్రిక ఉన్నది. దీంతోపాటు బ్రాహ్మణ సేవది అనేటువంటి ఒక బ్రాహ్మణ పత్రికను కూడా ఇతను నెలకొల్పడం జరిగింది. దీంట్లో క్రైస్తవ మతంపై విమర్శలు ఇవ్వడం కూడా జరిగింది. అంటే దాంట్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చెప్పడం జరిగింది. ఇతను ఆధునిక విద్యను ప్రోత్సహిస్తూ 1825 సంవత్సరంలో వేదాంత కళాశాలను స్థాపించాడు. 1825 సంవత్సరంలో వేదాంత కళాశాలను స్థాపించాడు. ఎక్కడ స్థాపించాడంటే ఇది కూడా ఇంపార్టెంట్ అండి, కలకత్తాలో స్థాపించాడండి. ఈ వేదాంత కళాశాలని కలకత్తాలో స్థాపించడం జరిగింది. అదేవిధంగా 1817 సంవత్సరంలో డేవిడ్ హేర్ 1817 సంవత్సరంలో డేవిడ్ హేర్ స్థాపించినటువంటి హిందూ కాలేజ్, ఈ హిందూ కాలేజీకి ఈయన తన సహకారాన్ని అందించాడు. ఇది కూడా ఇప్పటికి కూడా చాలా బెస్ట్ కాలేజ్ అనమాట. ఆధునిక కాలంలో ఈ డేవిడ్ హేర్ స్థాపించినటువంటి ఈ యొక్క హిందూ కాలేజ్ అనేది అత్యంత బెస్ట్ కాలేజ్ కింద చెప్తారు. ఇతను క్రైస్తవ మతం పైన 2 పుస్తకాలు రాశారండి. ఏంటంటే ఒకటిది ద ప్రస్పెక్టస్ ఆఫ్ జీసస్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. దాంతోపాటు ద గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్ పీస్ అండ్ హ్యాపీనెస్ అనేటువంటి ఈ 2 గ్రంథాలని కూడా రాశాడనమాట. అంటే క్రైస్తవ మతంపై ఈ యొక్క 2 ఆంగ్ల గ్రంథాలు, ఈ 2 కూడా ఇంగ్లీష్ భాషలో ఉన్నాయండి. వాటి రెండింటినీ కూడా ఇతను రచించడం జరిగింది. ఈ రాజా రామ్మోహన్ రాయ్ని ఒక రకంగా చెప్పాలంటే మొట్టమొదటి ఆధునిక వ్యక్తి అనమాట. సముద్రయానం చేసినటువంటి మొట్టమొదటి బ్రాహ్మణుడు. నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం, మొఘల్ చక్రవర్తి అక్బర్ II తన పెన్షన్ని మాట్లాడడానికి లండన్ నగరానికి పంపించాడు. ఈ లండన్ నగరానికి వెళ్ళినటువంటి ఈ రాజా రామ్మోహన్ రాయ్ 1833 సంవత్సరంలో బ్రిస్టల్ నగరంలో మరణించడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా మనల్ని ప్రశ్న అడిగారు, ఎక్కడ మరణించాడు అని అంటే లండన్లో ఉన్నటువంటి బ్రిస్టల్ నగరంలో 1833 సంవత్సరంలో ఈ రాజా రామ్మోహన్ రాయ్ మరణించడం జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్ 1833 సంవత్సరంలో మరణించిన తరువాత ఈ బ్రహ్మ సమాజ్ యొక్క బాధ్యతల్ని దేవేంద్రనాథ్ ఠాగూర్ చూసుకున్నాడండి. ఈ బ్రహ్మ సమాజ్ యొక్క బాధ్యతల్ని దేవేంద్రనాథ్ ఠాగూర్ చూసుకున్నాడు. దేవేంద్రనాథ్ ఠాగూర్ ఈ బాధ్యతలను చేపట్టాడు. అయితే 1866 సంవత్సరంలో ఈ యొక్క బ్రహ్మ సమాజ్ 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి ఆది బ్రహ్మ సమాజ్,
ఆది బ్రహ్మ సమాజ్. ముందు ఈ ఆది బ్రహ్మ సమాజ్ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఆది బ్రహ్మ సమాజ్గా విడిపోయింది. దీన్ని దేవేంద్రనాథ్ ఠాగూర్ స్థాపించాడు. దేవేంద్రనాథ్ ఠాగూర్, ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క తండ్రి అండి దేవేంద్రనాథ్ ఠాగూర్. ఈయన దేవేంద్రనాథ్ ఠాగూర్ ఈయనకి బ్రహ్మర్షి అనేటువంటి బిరుదు ఉందండి. ఈయనకి బ్రహ్మర్షి అనేటువంటి బిరుదుంది. బ్రహ్మర్షి అనేటువంటి బిరుదుంది. 1839 సంవత్సరంలో తత్వబోధిని అనేటువంటి ఒక సభని స్థాపించాడు. 1839 సంవత్సరంలో తత్వబోధిని అనేటువంటి ఒక సభని స్థాపించాడు. తర్వాత ఈ యొక్క తత్వబోధిని సభని బ్రహ్మ సమాజంలో విలీనం చేశాడు. దాంతోపాటు తత్వబోధిని అనేటువంటి పత్రికను, అదేవిధంగా తత్వబోధిని అనేటువంటి ఒక పాఠశాలను కూడా ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్ నిర్మించడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఇది 1866లో ఆది బ్రహ్మ సమాజ్ అండి. 2 భాగాలుగా డివైడ్ అయిందని చెప్పుకున్నాం. మొదటిదేమో ఆది బ్రహ్మ సమాజ్, దేవేంద్రనాథ్ ఠాగూర్ దానికి నాయకత్వం వహించాడు. రెండోది భారతీయ బ్రహ్మ సమాజ్. ఈ భారతీయ బ్రహ్మ సమాజ్ని నాయకత్వం వహించింది ఎవరంటే కేశవ చంద్రసేన్. ఈ కేశవ చంద్రసేను సులభ్ సమాచార్ అనేటువంటి పత్రికని, ఇండియన్ మిర్రర్, సులభ్ సమాచార్ అదేవిధంగా ఇండియన్ మిర్రర్ అనేటువంటి పత్రికలను ప్రారంభించాడు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు రాసుకునే టైం ఎలాగో లేదు కాబట్టి కనీసం మీరు వినండి. సులభ్ సమాచార్, ఇండియన్ మిర్రర్ అనేటువంటి పత్రికలను స్థాపించాడు. ఇదే భారతదేశంలో ఈ ఇండియన్ మిర్రర్ అన్నదే భారతదేశంలో భారతీయుడు స్థాపించినటువంటి తొలి ఆంగ్ల పత్రిక. అదేవిధంగా సంగత్ సభ మరియు ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ అనేటువంటి 2 సంస్థలను స్థాపించాడు. సంగత్ సభ మరియు ఇండియన్ రిఫార్మ్స్ అసోసియేషన్. సంగత్ సభ అండ్ ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ అనేటువంటి 2 సంస్థలను కొద్దిగా తప్పులు పడుతున్నాయండి, అయినా మీరు అదేం పట్టించుకోవద్దు. సంగత్ సభ, ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ అనేటువంటి 2 సంస్థలని స్థాపించడం జరిగింది. కేశవ చంద్రసేన్ సాంఘిక దురాచారాలకి వ్యతిరేకంగా పోరాటం చేశాడండి. ఆ పోరాటం చాలా గొప్పగా ఉండేది. అయితే ఈ భారతీయ బ్రహ్మ సమాజ్ కూడా 1878 సంవత్సరంలో రెండవసారి చీలిపోయింది. అంటే మొదటి చీలికేమో 1866లో పడితే రెండవ చీలిక 1878లో పడింది. కారణం ఏంటంటే కేశవ చంద్రసేను తన మైనర్ కుమార్తెని కూచ్ బీహార్ రాజుకిచ్చి పెళ్లి చేశాడండి. బాల్య వివాహం చేశాడు. ఈ బాల్య వివాహం ఎప్పుడైతే చేశాడో ఆటోమేటిక్గా ఇతను బాల్య వివాహాలకి, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడేటువంటి ఈ వ్యక్తి తన కుమార్తెకే బాల్య వివాహం చేసేటప్పటికి 1878 సంవత్సరంలో శివనాథ శాస్త్రి అధ్యక్షతన సాధారణ బ్రహ్మ సమాజ్ ఏర్పడింది. సాధారణ బ్రహ్మ సమాజానికి ఈ సాధారణ బ్రహ్మ సమాజానికి అధ్యక్షత వహించింది శివనాథ శాస్త్రి అండి. శివనాథ శాస్త్రి అధ్యక్షతన ఈ యొక్క కేశవ చంద్రసేన్ నుంచి సాధారణ బ్రహ్మ సమాజ్ ఏర్పడింది. దీంట్లో ఆనంద మోహన్ బోస్ మరియు అదేవిధంగా ద్వారకానాథ్ గంగూలీ సభ్యులు. ఆనంద్ మోహన్ బోస్ తర్వాత ఇతని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఆనంద్ మోహన్ బోస్, ద్వారకానాథ్ గంగూలీ వీళ్ళు కూడా దీంట్లో సభ్యుల కింద చేరారు. ఇది బ్రహ్మ సమాజానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్. ఈ బ్రహ్మ సమాజాన్ని ఒకసారి రాజా రామ్మోహన్ రాయ్ 1815 సంవత్సరంలో దీన్ని స్థాపించాడు. తర్వాత 1829 సంవత్సరంలో ఇది బ్రహ్మ సమాజిగా మారింది.
తర్వాత 1866 సంవత్సరంలో ఇది మొదటిసారి చీలిపోయింది. 1878 సంవత్సరంలో ఇది రెండవసారి చీలిపోయింది. ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇది బ్రహ్మ సమాజానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారము. నెక్స్ట్ ఇంకొకటి రెండవ ముఖ్యమైనటువంటి ఇంకొక సమాజం ఏంటంటే ఆర్య సమాజం. ఆర్య సమాజ్ లేదా ఆర్య సమాజము. ఈ ఆర్య సమాజాన్ని దయానంద సరస్వతి 1875 సంవత్సరంలో బొంబాయి నగరంలో నిర్మించాడండి. బొంబాయిలో స్థాపించాడు. ఆ దయానంద సరస్వతి యొక్క అసలు పేరే మూలశంకరుడు అనేటువంటి ఒక గుజరాతీ బ్రాహ్మణుడు ఆర్య సమాజాన్ని 1875 సంవత్సరంలో బొంబాయిలో ప్రారంభించాడు. అయితే తరువాతి కాలంలో దీని యొక్క ప్రధాన స్థావరం బొంబాయి నుంచి లాహోర్కి మార్చబడింది. ఇది కూడా బిట్టేనండి. అంటే ఆర్య సమాజాన్ని ఎక్కడ స్థాపించారు, ఎవరు స్థాపించారు, అతని అసలు పేరేంటి, తర్వాత దాని యొక్క స్థావరము ఎక్కడికి మార్చారు, లాహోర్కి మార్చారండి. ఈ ఆర్య సమాజం యొక్క ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే హిందూ మత సంస్కరణ. అంటే అనేక సంవత్సరాలుగా హిందూ మతంలో ఉన్నటువంటి దురాచారాలకు వ్యతిరేకంగా ఈయన ఈ యొక్క ఆర్య సమాజాన్ని స్థాపించడం జరిగింది. అంటే హిందూ మతము కాలానుగుణంగా అనేక రకాలుగా దెబ్బతిందండి. అంటే ఈయన చెప్పేది ఏంటంటే కాలానుగుణంగా అనేక రకాలుగా దెబ్బతింది. ఎందుకంటే ప్రాచీన కాలంలో జైన బౌద్ధ మతాలు, మధ్యయుగ కాలంలో ఇస్లాం మతము, ఆధునిక కాలంలో క్రైస్తవ మతంలోకి లక్షలాది మంది హిందువులు వెళ్ళిపోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే హిందూ సమాజంలో ఉన్నటువంటి కొన్ని లోపాలండి. ఏంటా లోపాలంటే కుల వ్యవస్థ, అస్పృశ్యత, మనుషుల్ని మనుషుల్లాగా చూడకపోవటం, ఇటువంటి అనేక రకాలైనటువంటి దురాచారాలకు వ్యతిరేకంగా ఈ యొక్క ఆర్య సమాజం అన్నది ప్రారంభమైంది. ఈ దయానంద సరస్వతి ఏమంటాడంటే హిందూ మతం చాలా గొప్పది, స్వార్థపరులైనటువంటి పురోహితులు ఈ యొక్క మతాన్ని భ్రష్టు పట్టించారని చెప్తాడు. ఈయన యొక్క నినాదం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి కుల వ్యవస్థ స్థానంలో చాతుర్వర్ణ వ్యవస్థని తీసుకొని రావాలి. ఇది మెయిన్ మోటో అన్నమాట. చాతుర్వర్ణ వ్యవస్థ అంటే చాతుర్వర్ణ వ్యవస్థలో అస్పృశ్యులు లేరండి. తరువాత వచ్చినటువంటి దాంట్లో ఈ కుల వ్యవస్థలో అస్పృశ్యులు అనేవాళ్ళు ఉన్నారు. అంటే మనిషిని మనిషిలాగా చూడకపోవటం, సాటి మనిషిని అవమానకరమైనటువంటి రీతిలో అస్పృశ్యుల కింద ముద్ర వేయటం, ఈ కారణాల వల్ల అనేక మంది హిందువులు హిందూ మతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ప్రారంభంలో ఇవేమీ లేవు, హిందూ మతంలో ఇవేమీ లేవు, చాలా గొప్ప మతం అని చెప్పి ఈయన యొక్క సిద్ధాంతం అన్నమాట. దాదాపుగా 150 సంవత్సరాల నుంచి ఈ ఆర్య సమాజం ఇంకా వ్యతిరేకంగా పోరాడుతూనే ఉందండి. కానీ కుల వ్యవస్థ ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు. ఎందుకు చెక్కు చెదరలేదు అనేటువంటి విషయాల్ని మనం నెక్స్ట్ ఇంకోసారి క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము. ఈయన గో బ్యాక్ టు వేదాస్ అనేటువంటి ఒక నినాదాన్ని ఇచ్చాడు. చాలా చాలా ఫేమస్ అండి. గో బ్యాక్ టు వేదాస్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చింది ఎవరు అనంటే దయానంద సరస్వతి. ఈయన 3S విధానాన్ని ప్రవేశపెట్టాడు. 3S విధానం అంటే ఏంటి అని అంటే స్వరాజ్, స్వభాష, స్వధర్మ. మొట్టమొదటి స్వరాజ్ అనే పదాన్ని వాడింది దయానంద సరస్వతి. అంటే మనము విదేశీ మతం మనకొద్దు, విదేశీ పాలన మనకొద్దు, విదేశీ భాషలు కూడా మనకొద్దు, వీటిని మనం తిరస్కరిద్దాము. దీన్ని 3S స్వరాజ్, స్వభాష, స్వధర్మ.
ఈ మూడింటిని కూడా మనం తిరస్కరిద్దాము అనేటువంటి భావంతో స్వరాజ్, స్వభాష, స్వధర్మ అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈయన 1882 సంవత్సరంలో ఒక 2 ముఖ్యమైనటువంటి ఉద్యమాలను ప్రవేశపెట్టాడండి. హిందూ మత సంస్కరణ కోసం 2 ఉద్యమాలను ప్రవేశపెట్టాడు. అది ఒకటి గో సంరక్షణ ఉద్యమము, రెండోది శుద్ధి ఉద్యమము. అంటే ఈ ఉద్యమాల ద్వారా హిందువుల్ని తిరిగి తీసుకొని రావాలనేది దీని యొక్క ఉద్దేశం అన్నమాట. గో సంరక్షణ ఉద్యమము, శుద్ధి ఉద్యమము. అన్ఫార్చునేట్లీ ఈ 2 కూడా చాలా వివాదాస్పదమయ్యి హిందువులకి ముస్లింలకి మధ్య తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు రావడం జరిగిందండి. యాక్చువల్గా హిందూ మతము మరియు ఇస్లాం మతము 2 కూడా విరుద్ధమైనటువంటి మతాలే కాదండి, విరుద్ధమైనటువంటి భావజాలాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే హిందువులేమో గోవుల్ని రక్షించాలంటారు, వాళ్ళేమో గోవుల్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణం. దీని గురించి కూడా మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం, ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి దీని గురించి కూడా మనము తర్వాత డిస్కస్ చేద్దాము. ఈ 2 ఉద్యమాలను ప్రారంభించాడు. ఈయన కొన్ని గ్రంథాలను రచించాడండి. దయానంద సరస్వతి కొన్ని గ్రంథాలను కూడా రచించాడు. ఆ గ్రంథాల పేర్లు ఏంటంటే చూడండి, దయానంద సరస్వతి రచించినటువంటి గ్రంథాలు సత్యార్థ ప్రకాశిక, వేద భాష్య భూమిక అనేటువంటి గ్రంథాలను కూడా రచించాడు. ఈ సత్యార్థ ప్రకాశిక వచ్చినప్పటికీ హిందీ భాషలో రచించాడండి ఇతను మొదటి హిందీవాది కూడా అండి. ఇతను హిందీ జాతీయవాది కూడా ఈ దయానంద సరస్వతి. ఈ వేద భాషని సంస్కృత భాషలో రచించాడు. ఇదేమో హిందీ మరియు సంస్కృత 2 భాషల్లో కూడా ఈ యొక్క గ్రంథాన్ని రచించడం జరిగింది. ఈ 1883 సంవత్సరంలో అజ్మీర్లో దయానంద సరస్వతి మరణించడం జరిగింది. ఈ అజ్మీర్లోనే అక్కడ ఈయన యొక్క సమాధిని కూడా నిర్మించడం జరిగింది. దయానంద సరస్వతి 1875లో దీన్ని ప్రారంభించాడు. ఈయన 1883లో మరణించాడు. 1892 సంవత్సరంలో ఆర్య సమాజ్ 2 భాగాలుగా డివైడ్ అయింది. ఇందులో కూడా చీలికలు ఏర్పడ్డాయండి. ఒకటి గురుకుల ఆర్య సమాజ్, రెండోది కళాశాల ఆర్య సమాజ్. గురుకుల ఆర్య సమాజ్, కళాశాల ఆర్య సమాజ్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి వీటిని. 1892లో చీలిక ఏర్పడ్డది. ఈ గురుకుల ఆర్య సమాజ్ని వచ్చినప్పటికీ హరిద్వార్లో స్వామి శ్రద్ధానంద స్థాపించాడు. హరిద్వార్లో స్వామి శ్రద్ధానంద ఈ యొక్క గురుకుల ఆర్య సమాజాన్ని స్థాపించాడు. ఈ ఆర్య సమాజంలో వేద పాఠశాల ఒక రకంగా, అంటే ఇక్కడ వేదాలని బోధించేటువంటి పాఠశాలని స్వామి శ్రద్ధానంద హరిద్వార్లో స్థాపించాడు. ఈ యొక్క కళాశాల ఆర్య సమాజాన్ని స్థాపించింది ఎవరంటే లాల్ హన్స్రాజ్. ఈ లాల్ హన్స్రాజ్ వచ్చినప్పటికీ లాహోర్ ప్రాంతంలో డిఏవి కాలేజీలని ప్రారంభించారండి. ఈ డిఏవి కాలేజీలు అంటే ఏంటంటే దయానంద్ ఆంగ్లో వేదిక్ కళాశాలలు. ఈ దయానంద్ ఆంగ్లో వేదిక్ కళాశాలలు ఇవాళ చాలా పాపులర్గా భారతదేశంలో చాలా ప్రదేశాల్లో ఉన్నాయండి. హైదరాబాద్లో కూడా ఉన్నాయి. వాటిని ఏమంటారంటే డిఏవి కాలేజీలు అంటారు. ఆ డిఏవి కాలేజీల్లో మనకి పాశ్చాత్య విద్యను బోధిస్తారు. అంటే భారతీయ సాంప్రదాయాలతో కూడుకున్నటువంటి పాశ్చాత్య విద్యను బోధిస్తారు. మీరు కనుక ఈ డిఏవి కాలేజీ యొక్క ప్రోగ్రామ్స్ కనుక చూస్తే మనకి మన ఆచార వ్యవహారాలకు తగ్గట్టుగానే వాళ్ళ యొక్క కార్యక్రమాలు అనేవి ఉంటాయి. అప్పుడప్పుడు టీవీలో కూడా వేస్తూ ఉంటారండి డిఏవి కాలేజీ యొక్క ప్రోగ్రామ్స్. హైదరాబాద్లో కూడా ఉంది. డిఏవి కాలేజీలు అంటే దయానంద్ ఆంగ్లో వేదిక్ కళాశాలల్ని, వీటిని లాల్ హన్స్రాజ్ లాహోర్లో స్థాపించాడు. ఇది ఆర్య సమాజానికి సంబంధించినటువంటి విషయము. నెక్స్ట్ దివ్యజ్ఞాన సమాజము. మనం మేజర్గా ఇంపార్టెంట్ అన్నింటినీ కూడా డిస్కస్ చేస్తున్నామండి. ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం నేను మీకు కవర్ చేస్తున్నాను. దివ్యజ్ఞాన సమాజము
ఈ దివ్య జ్ఞాన సమాజాన్ని న్యూయార్క్ ప్రాంతంలో న్యూయార్క్లో 1875 సంవత్సరంలో 1875 సంవత్సరంలో అమెరికాకి చెందినటువంటి కల్నల్ ఓల్కాట్ అదేవిధంగా రష్యాకి చెందినటువంటి మేడం బ్లావట్స్కీ స్థాపించారు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆర్య సమాజాన్ని స్థాపించింది కూడా 1875. దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించింది కూడా 1875. ఆర్య సమాజాన్ని వచ్చినప్పటికి బొంబాయిలో స్థాపించారు. ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని వచ్చినప్పటికి న్యూయార్క్లో స్థాపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి, ప్రాచీన నాగరికతలు, ప్రాచీన సంస్కృతులు, ప్రాచీన మతాలకు సంబంధించి అధ్యయనం చేయడమే దీని యొక్క లక్ష్యము. దీంతో పాటు అక్కల్టిజాన్ని అధ్యయనం చేయడం. అక్కల్టిజం అంటే ఏంటంటే మూఢనమ్మకాలు, మంత్రతంత్రాలు, చేతబడులు, వీటి గురించి కూడా అధ్యయనం చేయడమే ఈ దివ్యజ్ఞాన సమాజం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యము. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, వీళ్ళు స్థాపించిందేమో న్యూయార్క్లోనండి. న్యూయార్క్ అమెరికా దేశం కనిపెట్టబడింది 15వ శతాబ్దపు చివరిలో. ఇక్కడ ప్రాచీన నాగరికతలు లేవు, ప్రాచీన మతాలు లేవు, ప్రాచీన సంస్కృతులు లేవు. మరి ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజాన్ని ఎక్కడ స్థాపించాలి అని వీళ్ళు వెతుకుతూ ఉన్నప్పుడు వీళ్ళకి కనపడదు ఏంటంటే భారతదేశంలో ఇవన్నీ ఉన్నాయండి. మూఢనమ్మకాలు అసలు భయంకరంగా ఉన్నాయి, నెంబర్ 1గా ఉన్నాయి. మంత్రతంత్రాలు ఇవన్నిటి కూడా నమ్మే ప్రజలు ఎక్కడున్నారంటే భారతదేశంలో ఉన్నారు. దీంతో 1879 సంవత్సరంలో మద్రాసు దగ్గర అడయార్ అనేటువంటి ప్రాంతంలో దీనిని నెలకొల్పారు. అంటే దీన్ని ఏం చేశారండి, ఈ ప్రాంతాన్ని తరలించారు. అంటే 75లో న్యూయార్క్లో ప్రారంభించినటువంటి దివ్యజ్ఞాన సమాజం 1879కి మద్రాసులోకి వచ్చింది. కారణం ఏంటంటే భారతదేశంలో ప్రాచీన నాగరికతలు ఉన్నాయి, ప్రాచీన సంస్కృతి ఉంది, ప్రాచీన భాషలు ఉన్నాయి, మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. 1907 వరకు కూడా కల్నల్ ఓల్కాట్ ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ తరువాత ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే అని బీసెంట్ అనేటువంటి ఒక ఐర్లాండ్ మహిళ దీనికి అధ్యక్షత వహించింది. యాక్చువల్గా ఈ అని బీసెంట్ ఈ మేడం బ్లావట్స్కీ రచించినటువంటి సీక్రెట్ ఆఫ్ డాక్ట్రిన్స్ అనేటువంటి గ్రంథాన్ని చదివి బాగా ప్రభావితమయ్యి ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజంలో చేరి అంచెలంచెలుగా ఎదిగి కల్నల్ ఓల్కాట్ తర్వాత ఆమె అధ్యక్షురాలయ్యింది. ఈమె 2 పుస్తకాలు రచించిందండి. చాలా చాలా ఇంపార్టెంట్, మన ఎగ్జామ్లో ఆడడానికి అవకాశం ఉంది. ఒకటి న్యూ ఇండియా అనేటువంటి ఒక పుస్తకాన్ని రచించింది. దాంతోపాటు కామన్వీల్ అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా, ఒక గ్రంథాన్ని కూడా రచించింది. అంటే అని బీసెంట్ రచించినటువంటి 2 గ్రంథాలు ఏంటంటే న్యూ ఇండియా, కామన్వీల్ అంటే ఏంటంటే సంక్షేమము అని అర్థం. ఈమె 1898 సంవత్సరం, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, 1898 సంవత్సరంలో బెనారస్ హిందూ కాలేజీని స్థాపించింది. బెనారస్ హిందూ కాలేజీని స్థాపించింది. ఈ బెనారస్ హిందూ కాలేజే 1916 సంవత్సరంలో మదన్ మోహన్ మాలవ్య కృషి ఫలితంగా బెనారస్ హిందూ యూనివర్సిటీగా మారింది. ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీకి మొట్టమొదటి వీసీ ఎవరు, వైస్ ఛాన్సలర్ ఎవరు అని అంటే మదన్ మోహన్ మాలవీయ. ఈయనకి భారత ప్రభుత్వం భారతరత్న అనేటువంటి అవార్డును కూడా ఇచ్చిందండి. మదన్ మోహన మాలవీయ.
చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బెనారస్ హిందూ కాలేజీని ప్రారంభించింది అని బీసెంట్. అది ఎవరి కాలంలో బెనారస్ హిందూ యూనివర్సిటీగా మారిందంటే మదన్ మోహన్ మాలవీయ కాలంలో అది బెనారస్ హిందూ యూనివర్సిటీగా మారింది. అది 1916లో జరిగింది. దాంతోపాటు ఈమె 1915-16 మధ్య చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఈమె బీటీ కాలేజీని స్థాపించింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మదనపల్లిలో ఈమె బీటీ కాలేజీని ప్రారంభించింది. మదనపల్లిలో బీటీ కాలేజ్ అంటే బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్. బీసెంట్ థియోసాఫికల్ కళాశాలని స్థాపించింది. ఈ రోజు కూడా ఉందండి, చాలా చాలా ఫేమస్. బీసెంట్ థియోసాఫికల్ కాలేజీని 1915-16లో మదనపల్లిలో ప్రారంభించింది. అంటే 1898 సంవత్సరంలో బెనారస్ హిందూ కాలేజీని స్థాపించింది. అది 1916లో బెనారస్ హిందూ యూనివర్సిటీగా మదనమోహన మాలవీయ కృషి తోటి మారింది. 1915-16 మధ్య కాలంలో బీటీ కళాశాల అంటే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మదనపల్లిలో బీటీ కళాశాలని ప్రారంభించింది. దాన్ని బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్ అని చెప్పి అంటారు. ఈమె భగవద్గీతని లార్డ్స్ సాంగ్ అనేటువంటి పేరుతో ఇంగ్లీష్లో అనువదించిందండి. లార్డ్స్ సాంగ్ అనేటువంటి పేరుతో ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగింది. ఈమెకు ఒక దత్తపుత్రుడు ఉన్నాడండి. అతని పేరు జిడ్డు కృష్ణమూర్తి. అతని గురించి కూడా ఒక పాయింట్ చెప్తాను. ఈ జిడ్డు కృష్ణమూర్తి ఈ మదనపల్లిలో ఋషి వ్యాలీ పాఠశాలని ప్రారంభించాడు. ఇవి ముఖ్యమైనటువంటి 3 ఉద్యమాలండి. నెక్స్ట్ క్లాస్లో రామకృష్ణ ఉద్యమంతో పాటు మిగిలినటువంటి ఉద్యమాల గురించి చర్చించి ఈ టాపిక్ని క్లోజ్ చేద్దాం.